ఇది ఆప్షన్ సెల్లింగ్ వెనుక దాగి ఉన్న మ్యాథమెటిక్స్ను మీకు సులభంగా వివరించే ఒక సంక్షిప్త విశ్లేషణ. ట్రేడింగ్లో చాలామంది కేవలం ఆప్షన్స్ కొనడమే చూస్తారు. కానీ సెల్లింగ్ ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది, అసలు ఈ సెల్లింగ్ లాజిక్ ఏంటో చూద్దాం. మీరొక ఆప్షన్ కొంటున్నారంటే ఇంకెవరో దాన్ని అమ్ముతున్నట్లే కదా. ఇక్కడ కొనేవాళ్ళు అడ్వాన్స్గా కట్టే ప్రీమియంను సెల్లర్ ముందుగానే తన జేబులో వేసుకుంటాడు. ఇదే వాళ్ల సక్సెస్కి ఫస్ట్ స్టెప్. రెండవది, బ్రేక్ ఈవెన్ లెక్కలు. ఉదాహరణకు మార్కెట్ 14,600 దగ్గర ఉన్నప్పుడు మీరు 15,000 కాల్ ఆప్షన్ను ₹230 ప్రీమియంతో ట్రేడ్ చేశారనుకుందాం. కొనేవాళ్లకి లాభం రావాలంటే మార్కెట్ ఖచ్చితంగా 15,230 దాటాలి. కానీ సెల్లర్కలా కాదు. తన అంచనా కొద్దిగా తప్పి మార్కెట్ 15,200 దగ్గర ఆగినా సరే తను లాభంలోనే ఉంటాడు. అంటే సెల్లర్ అచ్చమొక ఇన్సూరెన్స్ కంపెనీ లాంటివాడన్నమాట. చివరిగా, అసలైన ప్రాబబిలిటీ గేమ్. మార్కెట్లో 5 పరిస్థితులుండొచ్చు. భారీగా పడొచ్చు, కొద్దిగా పడొచ్చు, అసలు కదలకుండా ఉండొచ్చు, లేదా కొద్దిగా కానీ భారీగా కానీ పెరగొచ్చు. ఇందులో ఆప్షన్ కొనేవాళ్లు కేవలం భారీ మార్పొచ్చిన ఒక్క పరిస్థితిలో మాత్రమే లాభపడతారు. అంటే వాళ్ళ గెలుపు అవకాశం జస్ట్ 20% మాత్రమే. కానీ సెల్లర్ మిగతా 4 పరిస్థితుల్లోనూ లాభపడుతూ ఏకంగా 80% విన్నింగ్ ఛాన్సెస్ను తన సొంతం చేసుకుంటాడు. ఇంత అద్భుతమైన గెలుపు అవకాశాలు ఉన్నా కూడా మార్కెట్లో 98% మంది ఇంకా ఆప్షన్స్ ఎందుకు కొంటూనే ఉన్నారంటారు?